హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. నేనైతే ప్రజెంట్ మన హ్యాచరీ దగ్గర ఉన్నాను. హ్యాచరీ దగ్గర నుంచి అయితే మన పేరెంట్ ఫామ్ కి స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఎవ్రీడే మన పేరెంట్ ఫామ్ దగ్గర వచ్చిన ఎగ్స్ తీసుకొచ్చి అయితే ఇక్కడ మనం ఏసీ రూమ్ లో పెడతాం అనమాట. సో ఈ రోజు అయితే నేనే వెళ్తున్నాను ఎగ్స్ తీసుకురావడానికి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏంటి అంటే మనం పేరెంట్ ఫామ్ దగ్గర నుంచి ఎగ్స్ ఎలా క్యారీ చేసి మనం ఏసీ రూమ్ దగ్గరికి తీసుకొస్తాము అండ్ ఏసీ రూమ్ లో ఏ విధంగా స్టోర్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. చలో ఇప్పుడైతే మనం మన పేరెంట్ ఫామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుదాం. మనకైతే ఓవరాల్గా 2 ఫార్మ్స్ ఉన్నాయండి. ఒకటైతే ఇది మన హ్యాచరీ దగ్గరే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే ఇక్కడ ముందు కన్స్ట్రక్ట్ చేసామన్నమాట రీసెంట్గా. అది కూడా నేను చూపిస్తాను. దీని కన్స్ట్రక్షన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇదైతే మన సెకండ్ ఫామ్ అనమాట. ఇందులో అయితే మనము పేరెంట్ బర్డ్స్ వేద్దాం అనుకున్నాము, బట్ కొన్ని కారణాల వల్ల వేరే దగ్గర వేయాల్సి వచ్చింది. ఈ ఫామ్లోకి అయితే నేను బర్డ్స్ ప్లాన్ చేస్తున్నాను. సో ఆ ఫామ్లో బర్డ్స్ ఉంటాయి అండ్ అక్కడ మన ఇంటి దగ్గర ఉన్న ఫామ్లో అయితే ఎప్పుడైనా మనకు హ్యాచరీ నుంచి వచ్చిన చిక్స్ మిగిలితే అందులో అయితే మనం బ్రూడింగ్ చేస్తాము. చలో ఇప్పుడైతే మనం పేరెంట్ ఫామ్ దగ్గరికి వెళ్దాం. మనం ఎప్పుడు ఎగ్స్ తీసుకురావడానికి పేరెంట్ ఫామ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడ అయితే ఒక రైల్వే గేట్ ఉంటుంది అనమాట. సో ఈ గేట్ని అయితే మనము క్రాస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఆ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ని అయితే మనం క్రాస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గేట్ ఎప్పుడు పడినా కూడా మినిమం ఒక ½ అవర్ టు 1 అవర్ పడుతుంది అనమాట. సో అట్లా టైం అంతా ఇక్కడే కన్జ్యూమ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పక్కన అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బట్ అది 2 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అయిపోలేదు. అది ఇంకా 1 year అయినా అయిపోయేటట్లేదు. సో ఎప్పుడెక్కడికి వెళ్ళాలన్నా ఈ గేట్ దగ్గర అయితే 1 అవర్ ఆగాల్సిందే. మనకైతే పోయే దారిలో ఒక 2 బ్రూడింగ్ ఫార్మ్స్ ఉన్నాయండి. సో ఆ ఫార్మ్స్ అయితే నేను మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇటు వచ్చాను. సో ఇక్కడ మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 2 అయితే మనకు బ్రూడింగ్ యూనిట్స్ అండి. మనకి ఏమైనా బ్రూడింగ్ ఆర్డర్స్ వచ్చినా, ఎవరికైనా బ్రూడింగ్ చిక్స్ కావాలన్నా కూడా మనం ఈ 2 ఫార్మ్స్లో అయితే బ్రూడింగ్ చేసి వాళ్ళకైతే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు మీకు చిక్స్ని చూపిస్తాను. ఇదైతే ఒక బ్రూడింగ్ యూనిట్ అండి. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తే మనమైతే ఆల్రెడీ బాక్సెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాము. ఈరోజు నైట్ అయితే ఈ బాక్సెస్లో లోడ్ చేసి పెడతారు. సో దట్ రేపైతే మనం ఫార్మర్కి డెలివరీ ఇవ్వచ్చు. సో మీరైతే చిక్స్ క్వాలిటీ కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. నేను చూపిస్తాను క్లియర్గా. ఇవైతే ఆల్మోస్ట్ 1 month చిక్స్ అండి. వీటికైతే 3 వ్యాక్సినేషన్స్, యాంటీబయాటిక్స్ అయితే అయిపోయినాయి. సో మీరైతే చిక్స్ క్వాలిటీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మంత్ ఓల్డ్ చిక్స్ కావాలంటే మాత్రం ఒక 15 to 20 days ముందు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవైతే రేపు డెలివరీ అయిపోతాయండి. ఇప్పటిదాకైతే మీరు మన బ్రూడింగ్ ఫామ్ చూశారు కదా. మన దగ్గర బ్రూడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనమైతే ఒక 5 to 6 ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ని అయితే ఎంచుకున్నాం అనమాట. సో అరౌండ్ మన ఫామ్కి 10 kilometers దూరంలో ఒక 5 to 6 ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకైతే మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎవరైనా బ్రూడింగ్ చిక్స్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటారు కదా. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ ఒక 3,000 to 5,000 చిక్స్ ఆ ఫార్మర్స్కి చెప్పేసి వాళ్ళని బ్రూడింగ్ చేయమంటాము. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీథింగ్ నాకు అప్డేట్ చేస్తారు, ఏ రోజు ఏ వ్యాక్సిన్ వేసినాము, ఏ రోజు ఏం చేసినామని చెప్పేసి. సో వాళ్ళకి గాను నేను ఏంటంటే పర్ చిక్కి 8 rupees లాగా నేను వాళ్ళకి ఇస్తాను అనమాట పర్ మంత్. సో వాళ్ళ 1 month మనకి బ్రూడింగ్ చేసి ఆ చిక్స్ ఇస్తారు. దానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ ఆ ఫార్మర్కి ఇచ్చిన 8 rupees ప్లస్ చిక్ కాస్ట్, దానికి అడిషనల్గా మనం ఒక 2 to 3 rupees ప్రాఫిట్ తీసుకొని కస్టమర్కి అయితే డెలివరీ ఇస్తాం అనమాట. సో ఆ విధంగా అయితే మనం బ్రూడింగ్ చిక్స్ ఇస్తాము. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి కరెక్ట్గా బ్రూడింగ్ చేసి ఇస్తారు అనమాట. అంటే హీట్ మెయింటైన్ చేయడం అయినా, వ్యాక్సినేషన్స్ అయినా అండ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం అయినా, అట్లాంటివి ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా కరెక్ట్గా యూజ్ చేస్తారు. సో చిక్స్ అనేటివి హెల్తీ గ్రోత్ వస్తాయి. సో మీకు ఎవరికైనా బ్రూడింగ్ చిక్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ బ్రూడింగ్ చిక్స్ రిలేటెడ్ కూడా ఒక కంప్లీట్ ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే తీద్దాము. సో దానికి డీటెయిల్డ్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము మన పేరెంట్ ఫామ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో మొత్తానికైతే మనం మన పేరెంట్ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో మన పేరెంట్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో మీరైతే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రూడింగ్ యూనిట్ కోసం వచ్చిన ఫాము. అండ్ మీరైతే అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇదైతే మన పేరెంట్ ఫాము. సో చూడండి, ఇదైతే మన పేరెంట్ ఫాము. అందులో పేరెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనకు ఆల్మోస్ట్ 2,000 ఫీమేల్ బర్డ్స్, 300 మేల్ బర్డ్స్ అయితే ఉంటాయి. సో పేరెంట్కి రిలేటెడ్ కూడా ఫుల్ వీడియో నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీరు చూడండి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి ఎగ్ స్టోరేజ్ యూనిట్ అనమాట. సో అందులో మనకు ఎవ్రీ 1 or 2 hours ఎగ్స్ ఏరి ఈ రూమ్లో అయితే స్టోర్ చేస్తాము. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ ఆ డే మొత్తం వచ్చిన ఎగ్స్ అన్నిటిని అందులోకి వెళ్ళి తీసుకొని మనమైతే కార్ డిక్కీలో అండ్ ఈ బ్యాక్ సైడ్ సీట్లో పెట్టేసి అయితే తీసుకెళ్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇవైతే మనకి ఎంటీ ట్రేస్. ఈ ట్రేస్ అయితే మనం నిన్న తీసుకెళ్ళాము. సో ఎగ్స్ మన ట్రేస్లలో లోడ్ చేసుకొని ఈ ఎంటీ ట్రేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్ ట్రేస్ తీసుకెళ్తాము.
ఇప్పుడైతే నేను మీకు ఎగ్స్ని స్టోర్ చేసే రూమ్ అయితే చూపిస్తాను. సో ఎగ్స్ స్టోర్ చేసే రూమ్ అయితే ఇదే. మనము రోజు పిక్ చేసే ఎగ్స్ అయితే ఇక్కడ స్టోర్ చేస్తాము, మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎగ్స్ అయితే మనకు అంటిల్ 1 o'clock వరకు వచ్చిన ఎగ్స్ అనమాట. అంటే 17 ట్రేస్ ఉన్నాయి. ఈవినింగ్ వరకు అయితే మొత్తం 30 ట్రేస్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చిన ఎగ్స్ని మనం తీసుకొని మన కార్లో అయితే లోడ్ చేసుకొని మనం ఏసీ రూమ్ కాడికి అయితే తీసుకెళ్తాము. సో నేను కార్లో ఎట్లా లోడ్ చేసానని చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే మనము ఎగ్స్ని ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయాలి కాబట్టి కంపల్సరీ ఎవ్రీడే తీసుకెళ్ళి ఏసీ రూమ్లో అయితే పెట్టాలి. సో ఈ విధంగా డిక్కీలో అయితే లోడ్ చేస్తాము. లోడ్ చేసి వీటిని తీసుకెళ్ళిన తర్వాత మనం ఏసీ రూమ్లో పెడతాము. సో ఇప్పుడైతే మిగతా ఎగ్స్ కూడా లోడ్ చేద్దాం. మొత్తానికి అయితే ఎగ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాను. సో ఇప్పుడైతే నేను మీకు ఏసీ రూమ్లో ఏ విధంగా స్టోర్ చేస్తామనేది చూపిస్తాను. సో చూడండి, మా ఇంట్లోనే ఒక రూమ్ అయితే ఏసీ రూమ్ కింద మనము కేటాయించాం అనమాట. సో ఇదే ఆ రూము. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు, ఇదే అన్నమాట మన ఏసీ రూము. సో ఇదైతే ఏసీ, అండ్ ఏసీ రూమ్లో అయితే మనం ఈ విధంగా స్టోర్ చేస్తాం ఎగ్స్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఈ ట్రేస్లో నుంచి వెళ్ళి ఇట్లాంటి ట్రేస్లోకి షిఫ్ట్ చేసి ఇక్కడైతే మనం స్టోర్ చేస్తాం.